దేశవ్యాప్తంగా డాక్టర్లు రోడ్డెక్కారు. ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగిలిన వైద్య సర్వీసులను నిలిపివేశారు. ఎమర్జెన్సీ సర్వీసులను మాత్రమే టేకప్ చేస్తున్నారు. ఓపీ వైద్య సేవలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారాన్ని, వైద్య సిబ్బందిపై దాడులను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బంద్ కు పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా సాధారణ వైద్య సేవలు నిలిచిపోయాయి. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సమ్మెకు దిగారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. ప్లకార్డులు పుచ్చుకుని ర్యాలీలు తీస్తున్నారు. పలు నగరాల్లోని ఎయిమ్స్ వైద్యులు కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ తాత్కాలిక సేవలను నిలిపివేశారు. ఓపీ సేవలను జూడాలు బహిష్కరించారు. बलात्कार से दरिंदगी से दरिंदगी से दरिंदगी से ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. రేపు ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు విధులకు దూరంగా ఉండనున్నారు వైద్యులు. ఐఎంఏ పిలుపుతో వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ సమ్మెలో పాల్గొంటున్నారు. అన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం ఓపీ తాత్కాలిక సేవలు నిలిపివేసి ఆందోళనకు మద్దతు తెలిపారు. కోల్కతా కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని నినదిస్తున్నారు డాక్టర్స్. వైద్య సిబ్బందిపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా డాక్టర్ల స్ట్రైక్ తో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్లపై దాడులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. వైద్య సిబ్బందిపై దాడి జరిగితే హెచ్ఓడి తక్షణం స్పందించాలని ఆదేశించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం హెచ్ఓడికే ఇస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో ఉన్న వైద్య ఆరోగ్య సిబ్బందిపై దాడులను ఉపేక్షించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచార ఘటన దాడులను నిరసిస్తూ నిమ్స్ వైద్య సిబ్బంది ఇందిరా పార్క్, ధర్నా చౌక్ లో ఆందోళన చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. కలకత్తాలో జరిగిన ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా డాక్టర్లు రోడ్డెక్కుతున్నారు. ఇప్పటికే రక్షణ, భద్రత కోల్పోయామంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కుతున్న డాక్టర్లు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఐఎంఏ అట్లాగూ జూనియర్ డాక్టర్లు, ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఇక్కడ ఆందోళన కార్యక్రమాల్లో, నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మేము ధర్నా చౌక్ లో ఉన్నాము. ఇక్కడ డాక్టర్లు ఆందోళన ఇప్పటికే చేపట్టడం జరిగింది. సో ఇక్కడున్న మహిళా డాక్టర్లతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, చాలా ఏళ్లుగా దాడులు జరుగుతున్నాయి, చాలా ఏళ్లుగా ఇట్లాంటి ఇష్యూస్ రేజ్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కూడా ప్రాపర్ గా అమలవ్వకపోవటం అనేది ఎట్లా చూస్తున్నారు? కలకత్తా ఘటన తర్వాత చాలా రెస్పాన్స్ డాక్టర్స్ నుంచి వస్తుంది, దీని ఎట్లా చూడొచ్చు? మహిళలను చదివించాలి, ఇవన్నీ మాట్లాడతారు, కానీ రక్షణ లేకపోతే ఎక్కడ ఏమి చేయలేము. ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు, బేటీ పడావో బేటీ బచావో అని అంటున్నారు. बेटी पढ़ी नहीं, पढ़ी लेकिन बची नहीं from the officials, from the government. So we want them to respond fast and show their words in actions. Right. ఇప్పుడు మన like technology అవన్నీ పెరుగుతున్నాయి. See, everyone is educating. Girls కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు, కానీ వాళ్ళకి ప్రొటెక్షన్ మాత్రం ఉండట్లేదు. Like this is not correct, and even in 21st century. There are so many we need a Central Protection Act to be implemented immediately as possible. ఇది సోషల్ మలైజ్ గా మారిందండి. అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఉమెన్, మహిళల పట్ల మన అభిప్రాయము, మన చూసే విధానము ఇది మారాలి. ఇది కామనేలే, ఇది నిన్నైంది, మొన్నైంది, రేపు కూడా అవుతుంది అన్న యాటిట్యూడ్ ప్రజలలో ఉండొద్దు. వాళ్ళు మారాలి ఫస్ట్. వాళ్ళు మన ఇప్పుడు ఎవరో కావచ్చు, వాళ్ళే మన పిల్లలు కావచ్చు, మన సిస్టర్స్ కావచ్చు, మన మదర్స్ కూడా కావచ్చు. ఆ రకంగా మనం ఆలోచించాలి. మనకేం కాలేదు, మన ఫ్యామిలీకి ఏం కాలేదు, ఎక్కడో కదా ఇన్సిడెంట్ అంటే రేపు నీ ఇంట్లో అవుతుంది, మీ ఫ్యామిలీలో అవుతుంది, అప్పుడు ఎవరిని ఏం అడుగుతారు? సో వీ షుడ్ బి సెన్సిటివ్ టు దిస్ ఇష్యూ అండ్ ఎస్పెషల్లీ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఈజ్ ఆఫ్ ఫోర్మౌంట్ ఇంపార్టెన్స్.